పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ భవన్లో జడ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఒక బాధ్యత డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి చర్చలు పడగొడతా ప్లాస్టర్లు రిజర్వేషన్లు తీయించేస్తా అనడం సమంజసం కాదని, ప్రభుత్వం వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని, పదవి నుండి తొలగించాలని, మీ దళిత క్రిస్టియన్ల ఓట్లు అవసరం లేదన్నవాడు మేము కట్టే పన్నుల సొమ్ము ఎందుకు తింటున్నాడని రఘురామ కృష్ణంరాజును ఉద్దేశించి అన్నారు. అతనికి సెక్యూరిటీ కల్పించిన కాన్వాయ్ ఏర్పాటు చేసిన జీత బాధ్యాలు ఇచ్చేది ప్రజలు కట్టే పన్నులతోనే ఆయన మర్చిపోతున్నారన్నారు. ఈ మధ్యకాలంలో దళిత క్రిస్టియన్స్ పై అక్రమ దాడులు జరుగుతున్నాయని, చర్చిలపై ఉన్న స్పీకర్ను తొలగించడమే కాక చర్చిలను సైతం తొలగిస్తామని నోటీసులు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో భీమవరం లూథరన్ హైస్కూల్ ప్రాంగణంలో మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి అక్రమాలను పాల్గొనడం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ సభాముఖంగా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నామని తెలిపారు. ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో నీకు తీసుకునే హక్కు అర్హత నీకు ఉందా అని నేను జేబీపీ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నా, అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా రఘురామ కృష్ణంరాజు చేసేటువంటి చర్యలని వాటిని సమర్థిస్తుందా అనేటువంటి ప్రశ్న కూడా ప్రతి ఒక్క దళిత బిడ్డలో, క్రైస్తవ బిడ్డలో ఉదయిస్తున్న ప్రశ్న. దానికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. రఘురామ కృష్ణంరాజుని కూటమి ప్రభుత్వం తక్షణమే ఆ పోస్టు నుంచి బర్తరఫ్ చేయాలి అని ఈ సభ డిమాండ్ చేస్తుంది. ఈ సభ కూడా ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం, జూన్ 28వ తారీఖున ఏలూరులో జేవియర్స్ ఇంగ్లీష్ మీడియం గ్రౌండ్స్ లో 1,00,000 మందితోటి దళిత క్రైస్తవ సమర శంకారావం అనేటువంటి ఒక సభని మేము ఏర్పాటు చేశాం. ఆ రోజు దళిత క్రైస్తవులు, దళితులు, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఒక పొలికేక పెడతాం. ఈ పొలికేక రాష్ట్ర ప్రభుత్వానికి గుండెల్లో దడ పుట్టించే విధంగా పొలికేక పెట్టబోతున్నాం. రఘురామ కృష్ణంరాజుకి అల్టిమేటం జారీ చేయడానికే ఈ సభ అన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గుర్తించాలి. ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఒక తీవ్రమైనటువంటి డిఫెన్స్ లోకి వెళ్ళినటువంటి దళిత క్రైస్తవులకి ఒక భరోసా ఇచ్చే సభగా ఈ సభ మిగిలిపోతుంది. జూన్ 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత క్రైస్తవ బహుజన బిడ్డలందరినీ కోరుతున్నా, ఈ రోజు దాడి జరుగుతున్నటువంటి విధానం మీద ఎలుగెత్తి చాటకపోతే, ఎలుగెత్తి అడగకపోతే గ్రామ స్థాయిలో కమిటీ, మండల స్థాయిలో కమిటీ, జిల్లా స్థాయిలో కమిటీ, రాష్ట్ర స్థాయిలో కమిటీ అంతా వేసి దీనికి ఒక న్యాయవాదులను పెట్టి ఎవరెవరు చర్చికి వెళ్తున్నారు, ఎవరెవరు దేవుణ్ణి పూజిస్తున్నారు, ఎవరెవరు తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అంత్యక్రియలని క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం చేశారు, ఎవరెవరి సమాధుల మీద సిలువు గుర్తులు ఉన్నాయి, వీటన్నిటినీ సాయంత్రం మిడ్నైట్ మధ్యరాత్రులు వచ్చి ఫోటోలు తీసి రఘురామ కృష్ణంరాజు దళం అనేటువంటి ఒక వ్యక్తి యొక్క నడుపుతున్నటువంటి సంస్థ ఈరోజు రాష్ట్రంలో ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితిని సృష్టించింది. 1,10,00,000 మందిగా ఉన్నటువంటి దళితులు, దళిత బిడ్డలు, పాస్టర్స్ అందరూ డిఫెన్స్ లోకి వెళ్ళిపోయినారు. మేకుల దేవుడుగా జీసస్ని అభివర్ణించినటువంటి నీకు ఒక్క క్షణం కూడా ఆ సీట్లో కూర్చున్న హక్కు లేదు అనేది ఈ రోజు ఈ సభ నుంచి మేము రఘురామ కృష్ణంరాజుకి అల్టిమేటం జారీ చేయడం జరుగుతుంది.